పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందికి ఆవరించి దే ప్రాఫెసై, వేరే పాస్టర్స్ ఏమో అదంతా అబద్ధము, అట్లా వాళ్ళు మోసం చేస్తున్న కొంతమంది అంటారు. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత మాట్లాడతారో బైబిల్లోని రెఫరెన్సెస్ చూపించి మాట్లాడుతూ ఉంటారు. సో రెండింటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? పరిశుద్ధాత్మ దేవుని వరాల గురించి ఒక వ్యక్తి అభిప్రాయం కంటే బైబిల్ దగ్గరకు వచ్చి మనం తెలుసుకుంటే చాలా మేలు. ఎట్లా గుర్తుపట్టాలి అని అంటే, సంఘంలో మాట్లాడే భాషల గురించి పౌలు 3 నియమాలు పెడతా వచ్చాడు. మొట్టమొదటిది, మనం భాషలు మాట్లాడేటప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడాలి. రెండవది, భాషలు మాట్లాడినప్పుడు దాని అర్థం చెప్పే వ్యక్తి ఇంకొకళ్ళు ఉండాలి. మూడవది, ప్రవచనం చెప్పే వాళ్ళు ఉంటే భాషలు చెప్పే వాళ్ళు ఆగిపోవాలి. ఇది భాషలకి బైబిల్లో పౌలు పెట్టిన నియమాలు. ఏ ప్రవచనము నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు అని అంటే దానికి 3 రూల్స్. ప్రవక్త ఒక ప్రవచనం చెప్పిన తర్వాత అది ఖచ్చితంగా జరగాలి. రెండవది, ప్రాఫెసీ అనేది ముందు అనుకునేది కాదు, అప్పటికప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. ప్రవచనము ఖచ్చితంగా మనల్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో యేసయ్య దగ్గరికి నడిపించేదిగా ఉంటది.